ఈరోజు ఎందుకో ఉదయాన్నే లేవబుద్ధి కాలేదండి. లెగిద్దాంలే ఒక 5 నిమిషాలు పడుకొని లెగిద్దాంలే అనేసి మళ్ళీ పడుకున్నానండి. దాంతోటే నిద్ర పట్టేసింది. కొంచెం లేట్ అయిపోయిందండి ఈరోజు చాలా లేట్ అయిపోయింది. షాప్ అయితే మా ఆయన ఓపెన్ చేసేసారండి. ఓపెన్ చేసి టీలవి అమ్ముతూ ఉంటే నేనొచ్చి ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేసుకుంటున్నాను. ఇడ్లీ వేసేసి పెట్టేసి ఇంకా వేరే స్టవ్ మీద కర్రీ కూడా చేసేసుకుంటానండి. మా ఆయనైతే చట్నీ కూడా రెడీ అయిపోయింది. చట్నీ తీసుకొచ్చేసి చట్నీ గిరాకొస్తే వేయడానికి ఉంటదనేసి కలిపేసి పెడుతున్నారు. దీన్ని కలిపేసి పక్కన పెట్టేసుకుంటే ఇడ్లీ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక 2 రేకులైతే తీసుకొని బాక్స్‌లో వేసుకుంటానండి. ఇంకో పక్కనైతే కర్రీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఈరోజు చాలా లేట్ అయిపోయింది కదా! పిల్లలకి వంట కూడా చేయాలండి. అందుకనేసి ఫాస్ట్‌గా కర్రీ కూడా చేసేసుకుంటున్నాను. 2 రేకులు ఇడ్లీ తీసేసి ఇలా బాక్స్‌లో వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఎవరైనా గిరాకొస్తారు కదా! గిరాకొచ్చిన వాళ్ళకి ఇడ్లీ ఇవ్వడానికి ఉంటదనేసి కొన్ని తీసుకొని దీంట్లో వేసుకున్నాను. మా ఆయనైతే పూరి పిండి కూడా కలిపేసుకున్నాడండి. పిల్లలకు వంట చేసుకుంటాను నేను లోపలికి వెళ్ళేలోపే రోజు ఆర్డర్‌లు చెప్పే ఆయన ఫోను చేసి ఆర్డర్‌లు చెప్పాడంటండి. 10 ప్లేట్‌లు పూరి, 10 ప్లేట్‌లు ఇడ్లీ చెప్పాడంట. ఇంక నన్నైతే మా ఆయన తొందరగా వంట చేసిరా పూరి చేయాలనేసంటే ఫాస్ట్‌గా వంట చేసేసి పిల్లలకి బాక్సులు పెట్టేసి వచ్చేసి పూరి అయితే చేసేసుకున్నానండి. పూరి రెడీ అయిపోయింది. వాళ్ళకి పార్సెల్ చేసి ఇచ్చేసాము.